వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. భారత రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు మమతా బెనర్జీ. దశాబ్దాల కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టి బెంగాల్లో తనదైన సామ్రాజ్యాన్ని స్థాపించిన దీదీకి ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఊహించని షాక్ ఇస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 మంది తృణమూల కాంగ్రెస్ లోక్సభ ఎంపీలు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తాము మద్దతిస్తున్నట్లు నేరుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఒకవైపు ఎమ్మెల్యేల తిరుగుబాటు, మరోవైపు ఎంపీల జంపు. దాదాపు 15 ఏళ్ల పాటు బెంగాల్ను ఏలిన టీఎంసీ పార్టీలో భారీ చీలిక ఏర్పడుతుంది. ఈ రాజకీయ భూకంపం వెనుక ఉన్న అసలు కారణాలేంటి, దీదీ వేసే నెక్స్ట్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల కాంగ్రెస్ పార్టీలో మొదలైన ముసలం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుంచి టీఎంసీలో ఒకరి తర్వాత ఒకరు పార్టీ అధిష్టానంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ పార్లమెంటరీ వింగ్లో భారీ చీలిక ఏర్పడింది. టీఎంసీ లోక్సభ చీఫ్ విప్, సీనియర్ నాయకురాలు కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని దాదాపు 20 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతు తెలపడం జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ కు 28 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ నుండి ఎంపీలు విడిపోవాలంటే కనీసం 3/2 మెజార్టీ ఉండాలి. ఇప్పుడు 28 మందిలో 20 మంది ఎంపీలు ఒకే తాటిపైకి రావడం అంటే వారు చట్టపరంగా ఎలాంటి అనర్హత వేటుకు గురి కాకుండా తమను తాము కాపాడుకునే వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారన్నమాట. తాము ప్రస్తుతానికి పార్టీకి రాజీనామా చేయడం లేదని, కానీ పార్లమెంట్లో ఒక ప్రత్యేకమైన బ్లాక్గా ఏర్పడి ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నామని చీఫ్ విప్ కాకోలి ఘోష్ స్పష్టం చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తూనే భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని ఎన్డీఏతో కలిసి సాగించాలని నిర్ణయించుకున్నట్లు వారు కుండ బద్దలు కొట్టారు. ఈ సంక్షోభం ఒక్క రాత్రిలో వచ్చింది కాదు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ దారుణంగా ఓడిపోయి బీజేపీ చేతిలో అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచే పార్టీలో పగుళ్లు మొదలయ్యాయి. ఇటీవల అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఎన్నిక సందర్భంగా ఇది స్పష్టంగా బయటపడింది. సీనియర్ నేత సోవన్ దేబ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని మమతా బెనర్జీ ఆదేశిస్తే దాన్ని ధిక్కరించిన 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బహిష్కృతుడైన రితభ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 58 మంది మమతాకు ఎదురు తిరిగారు. ఆ తర్వాత వెంటనే సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభకు పార్టీకి రాజీనామా చేశారు. అక్కడితో మొదలైన ఈ అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు పార్లమెంట్లు మెట్లెక్కాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత నాటకీయ పరిణామం ఏంటంటే, జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో కలిసి ఢిల్లీకి వచ్చారు. ప్రతిపక్షాల ఇండియా కూటమి సమావేశంలో పాల్గొంటూ జాతీయ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఆ మీటింగ్లో ఉండగానే దానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కేంద్ర మంత్రి నివాసంలో టీఎంసీ రెబల్ ఎంపీలు బెంగాల్ బీజేపీ సీఎం సువేందు అధికారితో రహస్యంగా భేటీ అయ్యారని సమాచారం. పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించడంలో అధిష్టానం పూర్తిగా విఫలమైందని ఈ ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తన రాజకీయ చతురతతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన మమతా బెనర్జీ ఇప్పుడు తన సొంత పార్టీ నేతలు తన కళ్ల ముందే జారిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. పశ్చిమ బెంగాల్ను ఒక దశాబ్దానికి పైగా శాసించిన ఒక ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతుంది. ఈ తాజా పరిణామం జాతీయ స్థాయిలో విపక్షాల బలాన్ని మరింత క్షీణింపజేస్తుందనడంలో సందేహమే లేదు. మరి 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీఏకు మద్దతు తెలపడం పట్ల మమతా బెనర్జీ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.